అందరికీ సుగతే. మారులేని మాట. సాయంత్రం 6 గంటలవుతుంది. సాయంకాలం కోచి. రైలు దిగి నడిచి వచ్చేవారంతా స్టేషన్ దగ్గరే ఉన్నట్టు ఉంటారు. పాదముల వంక చూస్తూ ఉంటే ఒక పాదం ముందు ఒక పాదం వెనుక వేసినట్లు ఉంటుంది. ఈ హెచ్చుతగ్గులేనా నడక అంటే? ఇది నడక, నడత కూడా ఇంతేనా? నడకకు నడతకు తేడా ఏమిటి అని అమ్మ ప్రశ్న వేసుకుంటుంది. నడక అంటే నడవడమే, నడత అంటే నడకను నడిపించేది, అంటే మనస్సు సంబంధము. ప్రొద్దుగూకింది. ఒక పోలీసు బజారున పోతూ ఉంటాడు. అమ్మ అక్కడి నుంచి లేచి యూనియన్ ఆఫీసు దగ్గర ఒక మర్రి చెట్టు కింద కూర్చోగా ఆ పోలీసు వాడు అమ్మతో కూడా వస్తాడు. ఏ అమ్మాయి, నీ పేరేమిటి? అమ్మ పలుకదు. 10 సార్లు పిలిచి 11వసారి పెద్దగా ఏ అమ్మాయి అంటాడు. అమ్మ అతని ముఖం వంక చూస్తుంది. పోలీసు ముఖం వంక చూచి నీ పేరేంటి అంటాడు. అమ్మ పిలిచావుగా, అదే నా పేరు అని అబ్బాయి అని అంటుంది. పోలీసు అబ్బాయి ఏమిటి? అమ్మ అమ్మాయి ఏమిటి? పోలీసు నీవు అమ్మాయి గనుక, అమ్మ నీవు అబ్బాయి గనుక, మనసులో నేను అమ్మాయిని గనుక. పోలీసు ఏయ్ నేను పోలీసుని. అమ్మ ఏయ్ నేను అనసూయను. పోలీసు ఏయ్ జాగ్రత్త, నిన్ను జైలులో పెడతా. అమ్మ జైలు కొడతావా నాకు? అమ్మ మాట అర్థం కాక పోలీసు ఆ అంటాడు. అమ్మ వెంటనే మెల్లిగా ఈ అంటుంది. పోలీసు ఏమిటి అంటున్నావు? ఈ అంటావేం? అమ్మ నీవు ఆ అంటేను దాని తర్వాత ఈ కదా అని అన్నా. పోలీసు ఆ తరువాత ఈ అని నీకెవరు చెప్పారు? అమ్మ ఎవరూ చెప్పలా, శబ్దములు పుట్టినది పలకటానికే. ఎవరైనా చెప్పినా అర్థం చేసుకుంటేగా. తనంతట తను పలికినా, ఎవరైనా చెప్పితే పలికినా, వీటంతటినీ గ్రహించే శక్తి ఒకటే. పోలీసు ఒకటేనా? చూద్దాం ఆ ఒకటేమిటో అంటూ అమ్మ చెయ్యి పట్టుకుని మెడలో ఉన్న పులిగోరు గట్టిగా లాగుతాడు. చెయ్యి నొప్పి పుట్టినా రాదు. అమ్మ ఏ చెయ్యి నొప్పి పుట్టుతుంది? నేను ఇస్తాలే. నీ చెయ్యి నొప్పి పుడుతుంది, నేను ఇస్తాలే. నేను ఒక సంగతి అడుగుతాను, చెప్తావా? పోలీసు చెప్తా, ఇస్తానంటే చెప్తా. అమ్మ ఎందుకు ఇవ్వను? మాట అంటే ఏమిటో ఎప్పుడన్నా విన్నావా? అర్థం తెలుసునా? మాట అంటే మారుమాట లేని మాట. ఆ మాటనే మంటారంటే మంత్రం అంటారు. ఉత్తములకు మంత్రం మామూలు, వారికి మారు మాట లేని మాటకు సంఘంలో ఏ తంటా లేదు. చాలా తంటాలు పడుతున్నామంటారే, నీలాంటి మారుమాట గలవారే. ఇంతకు చెప్తావా అని పులిగోరు తీసి చేతిలో పట్టుకుని ఇక చెప్పు. పోలీసు అడుగు. అమ్మ చెయ్యి పట్టు. పోలీసు చెయ్యి పడతాడు. అమ్మ అరచేతిలో పులిగోరు పెట్టి పులిగోరు మీద అమ్మ చెయ్యి పెట్టి ప్రమాణపూర్తిగా చెప్పు. ప్రమాణం అంటే భయము లేదులే, ప్రమాణాలకు చాలా అర్థాలున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనస్ఫూర్తిగా అని నీకు ప్రమాణం నేనేలే అని పోలీసు వంక చూడగా, పోలీసు అమ్మ ముఖం వంక చూస్తూ ఆ ముఖంలో ఉండే మార్పులు గుర్తిస్తూ అడుగమ్మా అంటాడు. అసలు నీ ఉద్యోగం ఏమిటి అని వివరించి చెప్తావా నాయన? పోలీసు ఎవరు ఏ లోపాలు చేసినా కనిపెట్టి వారిని పట్టుకుని జైలులో పెట్టడం. అమ్మ లోపమంటే? పోలీసు దొంగతనం చేసినా, ఎవరినైనా చంపినా, ఇంకా నీకు అర్థం కావు చాలా ఉన్నాయిలే. అమ్మ ఇప్పుడు నీవు చేసినదేమిటి? ఇది దొంగతనం కాదా? మీకు తప్పు లేదా? నిన్నెవరు పట్టుకుంటారు? ఇంకొక పోలీసు పట్టుకుంటాడా? లేక అందరూ ఇంతే చేస్తారా? ఒకరినొకరు మీలో మీరు అరెస్టు చేయరా? మీకు తప్పు లేదని చెప్పిందా గవర్నమెంటు అని పెద్దగా అంటూ పోలీసు ముఖం వంక చూడగా ఆ పోలీసునకు అమ్మ ముఖం వంక చూడగా ఆ పోలీసునకు అమ్మ ముఖములో అరుణోదయమైన కాంతి గోచరించి అమ్మ ముఖము కనిపించకుండా పోయి ఆ కాంతే నిలబడును. 15 నిమిషాల పాటు తన చేతిలోని పులిగోరు అమ్మ మెడలో వేసి సమాధానము చెప్పక అమ్మను ఎత్తుకుని తన లైనుకు తీసుకుని వెళతాడు పోలీసులిళ్లకు. ఆ రాత్రి కొంతమంది పోలీసులు చేరి అమ్మను దగ్గర కూర్చోపెట్టుకుని అమ్మకు తెలియకుండా ఉర్దూ భాషలో అమ్మకు అతనికి జరిగిన సంభాషణ పోలీసు వారికి చెప్తాడు. ఆ చెప్పే దానిలో ఒక మాట తప్పు చెబుతాడు. అమ్మ అందుకుని నేను అదేనా అన్నది, అబద్ధమాడతావేం? ఉన్నది ఉన్నట్లు చెప్పు. కాదు ఉన్నది చెప్పలేవు కూడా, జరిగింది జరిగినట్లు చెప్పు. అమ్మను చూచి అందరూ బిత్తరపోతారు. అందులో ఒక పోలీసు చూచి ఇదేదో ఒక మహత్తరమైన శక్తిలా ఉంది, జరిగింది నీవు చెప్పమ్మా అంటాడు.
అమ్మ అన్నీ వివరించి చెప్పగా ఆ పోలీసు విని కొన్ని మాటలు గుర్తు రాసుకుంటాడు. రాత్రి 12 గంటలకు అమ్మను తిరిగి ఇంటికి తీసుకొచ్చి 2 పోలీసులు దిగిడ్చిపోతారు. అమ్మ అరుగుల మీద పడుకుని తెల్లవారి ఇంట్లోకి వెళ్తుంది. ఎవరూ పలుకరించరు. ఎవరి పనుల మీద వారు ఉంటారు. తాతగారు మరిడమ్మగారు ఊళ్ళో లేరు. అమ్మ మామూలుగా నిత్యకృత్యములు తీర్చుకుని నిన్న జరిగిన సంగతి అనగా పిల్లవాని బయలికి విషయం ఆలోచనకు వచ్చి మేడ మీదకు వెళ్ళి కూర్చొని నిన్న మింగిన గుడ్డ ఇంతవరకు బయటకు రాలేదు. లోపల ఏమై ఉంటుందో, జీర్ణము కాలేదేమో, జీర్ణము కాకపోయినా బాధ ఏమీ లేదే అని కొంచెం దీర్ఘంగా ఆలోచించగా లోపల ఉన్న పేగులు, నరములు, కోశములు అన్నీ ఒకేసారిగా చెప్పటానికి వీలు లేనంత కాంతితో పైదేహము కనిపించినట్టుగా తేట తెల్లముగా కనపడును. లోపలకు పోయిన గుడ్డ జీర్ణకోశములో క్రింది భాగమున చుట్టిన ఉండ విడబడి పొయ్యి మీద నీళ్లు తెర్లుతుండగా అందులో వేసిన పదార్థము తెర్లినట్టుగా లాలాజలంతో పడి తెర్లుతూ ఉంటుంది. ఇంతవరకు గుడ్డ కరుగుదలకు రాలేదు. నిన్న సాయంత్రం 6 గంటలకు మింగిన గుడ్డ ఇంతవరకు కరుగుదలకు రాలేదు అని కళ్ళు మూసుకోగా విరోచనమునకు వెళ్ళవలసినట్లుండును. బయటకు వెళ్ళగా మామూలు గుడ్డ పీలిక ఉన్నట్లుగానే ఉండును. అన్ని పదార్థములలాగా గుడ్డను జీర్ణం చేయగల శక్తి జీర్ణకోశమునకు లేదు. అరిగిన పదార్థాలు భూమిలో నుంచే పుట్టినవి. గుడ్డ పీలిక భూమిలో నుంచి పుట్టినదే. గుడ్డ పీలిక ఎట్లా పుట్టినదో అడుగుదాం తాతగారిని అని. ఎందుకులే, పత్తి గింజలేగా ఆధారం. చిదంబరరావు గారు మేడ మీదకు వచ్చి, అమ్మ అనసూయ, అన్నం తిందువు గాని రావు అని అడుగుతారు. అమ్మ, ఆకలి లేదు. తాతగారు, ఏ కలి లేదు? అమ్మ, ఈ కలిలో నాకు ఆకలి లేదు. తాతగారు అతి సునిశితం అనుకుంటూ దిగిపోతారు. అమ్మ కిటికీ వంక చూస్తూ కూర్చుండగా, అమ్మ మధుకరం అంటూ బిచ్చగాడు వస్తాడు. అమ్మ తనకని పెట్టించుకుని తాతకు పెడదామని వెళ్ళి, ఎవరో ఒక ముసలి తాత మధుకరానికి వచ్చాడు, కొంచెం అన్నం పెడతారా రాఘవమ్మ గారు అని అడుగుతుంది. రాఘవమ్మ, ఇది బ్రాహ్మణ ఇల్లు, భోంచేస్తున్నారు, అటు పోయి రమ్మని చెప్పు అంటుంది. అమ్మ, పోనీ నాకు పెడతారా? భోజనాల గదిలో కూర్చుని భోంచేస్తున్న తాతగారు, ఏమిటి అమ్మాయి అంటున్నది అని అంటారు. నాకు కాస్త అన్నం పెడతారా అని అడుగుతున్నది అని అంటుంది రాఘవమ్మ గారు. తాతగారు, ఇప్పుడు ఆకలి లేదు అనినే. రాఘవమ్మ, ఎవరో వచ్చాడట ముసలివాడు, వాడి కోసరం వంక పెట్టినట్టుంది. తాతగారు చెయ్యి కడుక్కోబోతూ, వంక ఎందుకు, ఒక ఆకులో పెట్టి ఇవ్వండి. రాఘవమ్మ, రోజూ అంతే చేస్తుంది. పెట్టిన అన్నము తీసుకొని పోయి కుక్కలకు, పందులకు, కాకులకు పెడుతుంది. చెయ్యి కడుక్కొని ఆ మాట వినిపించుకోకుండా వెళ్ళిపోతారు తాతగారు. దర్వాజా పట్టుకుని అమ్మ నిలబడే ఉంటుంది. రాఘవమ్మ గారు అన్నం పెట్టి ఇవ్వదు. అమ్మ 1 గంట సేపు చూచి వాకిట్లోకి వచ్చి చూస్తుంది. ముసలివాడు ఉండడు. వాడిని వెతుకుతూ బజారునకు వెళుతుంది. ఈలోగా 10 ఇళ్ళు తిరిగినా ఆనాడు అన్నమే దొరకలేదు. అమ్మ అతనిని బజారుకు తీసుకుని వెళ్ళి మెళ్ళో ఉన్న బంగారపు తాడు, సిగ్గుబిళ్ళ ఇచ్చి అమ్మ కూడా ఉండి బ్యాంకులో పెట్టించి, అమ్మ కూడా ఉండగా ముసలివాడే బ్యాంకులో పెట్టును. డబ్బు తీసుకుని అతనికి కావలసిన పదార్థములు ఇప్పించుచుండును. ఇంతలో ముసలివాడు, పోమాకమ్మ అని, సరే నీవు ఇంటికి వెళ్ళు, నేను కొనుక్కుంటాలే అంటాడు. అమ్మ ఆ డబ్బు ఇచ్చి వెనుకకు తిరిగి వస్తూ, ఆ డబ్బు ఎందుకు, ఖర్చు పెట్టవద్దు, బియ్యం కొనుక్కుని 3 కలిపిన కూర చేసుకుని ఎన్నాళ్ళైనా తినవచ్చు. బిచ్చగాడు, ఏముందమ్మా, ఏం డబ్బిచ్చారు, కొద్దేగా అంటాడు. అమ్మ, నీవు చెప్పకపోయినా బ్యాంకు వాళ్ళు చెబుతారు. సత్యంగా ఇచ్చిన డబ్బంతా పెట్టి బియ్యము, పప్పు, మిరపకాయ, చింతపండు, కట్టెలు కొనుక్కో. నీకు చేసి పెట్టడానికి ఎవరైనా ఉన్నారా? బిచ్చగాడు, ఎవరూ లేరమ్మా. నేనేదో వేదాంతములో పడిపోయి పిల్లలను, భార్యను వదిలేసి ఒక గురువుగారిని ఆశ్రయించాను. అమ్మ, సరే అని అన్నీ రేపు చెబుతూ గానిలే. నీకిచ్చిన డబ్బుతో అబద్ధమాడకుండా అవసరమైన వరకు వాడుకో. మరలా నేనేమీ తీసుకోనులే నీ వద్ద నుండి అని ఇంటికి వచ్చి కాసేపు 5 నిమిషాలు మేడ మీద కూర్చుని మళ్ళీ మర్రి చెట్టు కిందకు వెళ్ళుచుండగా రైలు అవతల ఉన్న కొబ్బరి తోటలో నుంచి తాతగారు వస్తూ అమ్మను ఎక్కడికమ్మా పోతున్నావని అడుగుతారు. అమ్మ, ఐలూరు కాంతమ్మ గారి ఇంటికి. తాతగారు, తొందరగా రామ్మా, మీ నాన్న మన్నవ నుంచి ఈ బండికి ఏమైనా దిగాడా? అమ్మ, దిగలేదు. తాతగారు, నీకోసరం నేను వచ్చేదా, నీవే వస్తావా? అమ్మ, నా కోసరం నీవేమీ మానుకోవద్దు, నాకు ఆకలైతే నేనే వస్తా అంటూ కట్టుకుపోయిన జుట్టుతో అమ్మ మర్రి చెట్టు కిందకు వెళుతుంది.
పోలీసులిద్దరూ మర్రి చెట్టు కిందకు వస్తారు. అమ్మ ఇదివరకే వారు అడుగగా అమ్మ ఇల్లు, వారు కలుసుకోవటానికి ఇంకా గుర్తులు ఇస్తుంది. ఒక పోలీసు పేరు అంకదాసు, కళావంతులు. రెండవ వారు మస్తాన్ సాహెబ్. ఇద్దరూ ప్రతిరోజు అమ్మను సాయంకాలం ఆ మర్రి చెట్టు కిందో లేక రైలు అవతల అద్దంకి వారి తోటలోనో బాపట్లలో ఉన్నప్పుడల్లా కలుసుకుంటారు. వారికి అమ్మ మొదట చెప్పిన మారుమాట లేని మాట మహామంత్రంగా పాటించి ధన్యులవుతారు. అంటే ఉద్యోగ ధర్మాన్ని సత్యంగా నెరవేర్చడం. మారుమాట లేని మాట అంటే తను ఎందుకైతే ఉద్యోగము చేస్తున్నాడో సంఘములో దొంగలు లేకుండా శిక్షించటానికి, దొంగతనం చెయ్యకుండా చూడటానికి చూస్తానని ఒప్పుకుని ఆ ముద్ర వేయించుకుని ఆ గుడ్డలు, ఆ టోపీ, ఆ నంబరు తీసుకుని పాలనకై వచ్చి అన్నీ మరచి తను దొంగై దొంగతనం చేస్తూ దొంగను పట్టుకోటానికి వచ్చేవాడుగా వేషం వేశాడు అని అమ్మ ఒకరోజు ఇద్దరు పోలీసులను కూర్చోబెట్టి ఒక కథగా చెప్తుంది. వెంటనే ఇద్దరు పోలీసులు లేచి, అమ్మా, ఈ వచ్చిరాని మాటలతో మాకు నీతి నిజాయితీని వ్యక్తపరిచి బోధ చేస్తూ మమ్మల్ని తరింప చేయటానికి వచ్చావా అమ్మా అని మస్తాను, అవతారమూర్తివమ్మ, మాకు సమయం వచ్చి నీ మెడలోని పులిగోరు మీద కోరిక కలిగింది. మొదట కూడా నిన్ను చూచి ముద్దు వచ్చి ఏ అమ్మాయి అని పలకరించాడట. అమ్మ, ఇందాక మీరన్న నీతి నిజాయితీయే దేవుడు. ముగ్గురు కలిసి బయలుదేరారు. అమ్మను ఇంటి వద్ద వదిలి వారు వెళ్ళిపోతారు. తత్వ పరిశోధన. అమ్మ వయసు 6వ సంవత్సరం ప్రారంభము. రాత్రి 9 గంటల సమయము. తాతగారు చిదంబరరావు గారు భారతము చదువుతూ ఉంటారు. అమ్మ ఇంటికి రావడం చూడరు. అమ్మ సరాసరి మేడ మీదకి వెళ్ళి తాటాకు చాప మీద పడుకుంటుంది. తాతగారు భారతం చదివిన తరువాత రాత్రి 10 గంటలకు మేడ మీదకు వచ్చి మూలనున్న బాదమాకులు దీపం ముందర పెట్టుకుని ఇస్తళ్ళు కుట్టడం ప్రారంభం చేస్తారు. ఇంతలో అమ్మ వచ్చి తొడిమలు తీసి తాతగారికి అందిస్తూ ఉంటుంది. ఆకుల్లో కూడా ఒక తేలు వచ్చి అమ్మను కుడుతుంది. అమ్మ దీపము కింద నీడలోనున్న దీపమునకు దగ్గరకు వెళితే ఇంకా వెలుతురు వస్తుందని భ్రమపడి దీపము దగ్గరకు పోగా నీడ వస్తుంది. కీనీడలో తేలు కుడుతుంది. తాతగారు తేలు కుట్టింది అని చెప్పగా తాతగారు గబగబా లేచి తేలును వెతుకుతారు. ఆకులలో ఉంది. అమ్మ, తాతగారు, నాకు తేలు కనపడలేదేం? తాతగారు, అన్ని ఆకులలో తేలు ఏమి కనబడుతుంది? అందులో కీనీడ. అమ్మ, కీనీడ అంటే ఏమిటి? వెలుతురు కింద అనే లేక దీపం చుట్టూనా? తాతగారు, దీపం చుట్టూ చీకటేగా అమ్మా. అమ్మ, చీకటి పోగొట్టిన దీపం చుట్టూ చీకట, వెలుతురుకు ఆధారం చీకటేనా అని కాలు పట్టుకుని కూర్చుంటుంది అమ్మ. కూర్చున్న అమ్మకు ఆనాడు దేవాలయంలో కొబ్బరి చెక్క ఒకటి అనేకమైన విషయం గుర్తుకు వస్తుంది. అది ఆలోచించుతూ కూర్చున్న అమ్మను చూచి వరండాలోకి వెళ్ళి పడుకో అమ్మ అని మంచం వేస్తారు. అమ్మ పడుకుని, తాతగారు, చందమామ ఎందుకో 4 రోజుల నాడు ఉన్నట్లు లేదేం? తాతగారు, రాబోయేది అమావాస్య, 15 రోజులేగా. చందమామ కూడా అంతకు మించి వెలుతురివ్వటానికి అధికారం లేదు. పాడవేలనే ఓ హృదయవీణ అనే రాజుగారి పాట. తాతగారు వచ్చి దగ్గర కూర్చుని అమ్మ కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని, అమ్మ, అన్నం తిన్నావా అంటారు. అమ్మ, అన్నం పుట్టినందుకు తింటాడా, తినేందుకు పుడతాడా అంటుంది. తాత, పుట్టినందుకు తింటూ ఉండమ్మా, పుట్టినవాడల్లా తినాలిగా. అమ్మ, మొన్న అమ్మ పోయినప్పుడు దాని అన్నం లేదు భూమి మీద పోయిందంటిరే. అన్నం ఉంటేనేగా వచ్చినది. అన్నం ఉండడం అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? తాతగారు, భగవంతుడు వారి కర్మ కొద్దీ పెడతాడమ్మా. అమ్మ, వారికి కర్మ ఎక్కడి నుంచి వస్తుంది? తాతగారు, చేసిన దాన్ని బట్టి. అమ్మ, ఎవరు చేసింది? తాతగారు, మనము చేసుకున్న దాన్ని బట్టే మనకు వస్తుంది. అమ్మ, మనము చేసుకుంటే ఇంకా భగవంతుడెవరు? తాతగారు, భగవంతుడేమీ అంటనివాడు. అమ్మ, అన్నీ చేసేవాడు, వాడి కంటకపోతే మనకేమంటుతుంది? తాతగారు, అన్నీ చేసేవాడు కనుకనే అంటదు. అమ్మ, అంటనట్టు రుజువు ఏమిటి? అసలు వాడు ఎట్లా ఉంటాడు? తాతగారు పకాపకా నవ్వి, ఎట్లా ఉంటాడా, నీ వల్లే ఉంటాడులే, పడుకో. అమ్మ, నా వల్లే అంటే పొట్టిగానా, చిన్నగానా, గౌను వేసుకుంటాడా? తాతగారు, అన్నీ రేపు చెబుతాలే, నిద్ర పట్టించుకో అమ్మా అని వెళ్ళిపోతారు. అమ్మకు నిద్ర పట్టదు. మళ్ళీ ఈ సంభాషణ మరుసటి రాత్రికి. అమ్మ, ఈ విషయాలు తాతగారితో మాట్లాడకూడదు, ఏమైనా అనుకుంటారా? మాట్లాడొచ్చులే, తాతగారే కూడకపోతే వారే చెబుతారుగా. అదే పెద్దవారు అంటే తెలియంది చెప్పటానికే.
రాత్రి 12 గంటలవుతుంది. అందరూ పడుకుని నిద్రించుచుందురు. అమ్మ ఆకాశం వంక చూచి చందమామ రంగు, నక్షత్రాల రంగు ఒకటిగానే ఉన్నాయి కానీ చందమామ కాంతి ఇస్తున్నది. వీటన్నిటినీ ఆకాశం భరిస్తున్నదా, ధరిస్తున్నదా? ఆకాశం అంటే భూమికి తెరచాప లాంటిదా అని కాదులే. ఆకాశం అంటే పతాకం వంటిది. అదే ప్రొద్దున్న పూజలో బ్రాహ్మణుడు ప్రఖ్యా సుబ్బయ్య గారు నీల పతాకాయ నమః అంటారు. ఆ పతాకాన్ని పుచ్చుకున్నదెవరు లేక ధరించినదెవరు? భూమి. భూమి అంటే ప్రపంచము. ఆకాశం అంటే అవకాశమా? దేనికి అవకాశము? అవునో కాదో దాని దగ్గరకు వెళితేగా తెలిసేది అని కళ్ళు మూసుకుని ఇట్లా అనుకుంటూ ఉండగానే తను పైకి పోయినట్లు, పోతున్న కొద్దీ ఏమీ లేనట్టు, సూర్య చంద్ర మండలాల తరువాత కూడా ఆకాశం ఉన్నట్టు, దూరముగా ఉన్న ఆకృతి లేని ప్రదేశమంతా ఆకాశముగానే కనపడుతున్నట్టు, ఆకాశం అంటే కంటికి కనపడేది, చేతికి అందనిది. ఇదే ఆకాశం అంటే అవకాశం. ఆకాశానికి అవకాశం అమ్మ కల్పించింది, అంటే భూమి. అదే సమయంలో మేఘములు పరిగెత్తుతున్నవి. అమ్మ మేఘము అంటే ఆకాశము అనుకుండేది. ఆకాశము ఆకాశముగానే ఉండి మేఘములు నడుస్తున్నాయి. ఆకాశము వేరు, మేఘము వేరు అనుకుని ఈ మేఘము ఎట్లా తయారవుతుంది? అగ్నిలో నుంచి వచ్చే పొగ రూపంగా ఉందే పోలిక. అగ్నికేనా పొగను రప్పించే స్వభావం? అగ్నిలోనే పొగ ఉన్నదా? అయితే పొయ్యి నుండి మండే అంతవరకు పొగ వచ్చి మండిన తర్వాత పొగ పోతుందా? పచ్చి కట్టెలప్పుడు ఎక్కువగా పొగ వస్తూ ఉంటుంది. నీరు నిప్పు కలిస్తే పొగ వస్తుందేమో. కట్టె గూడ ఉందిగా మధ్యలో. కట్టెవరు? పొగను బయటికి నడిపించేది ఎవరు? వాయువా? వస్తున్న పొగ కూడా ఎటు గాలి కొడితే అటు పోతుంది. గాలి లేకపోయినా పొగ పైకి నడుస్తూ ఉన్నదిగా. కట్టె భూమి. కట్టెలో పచ్చిదనం జలం. జలతత్వం తగ్గిందాక నిప్పు అంటుకోదు గనుక పొగ ఎక్కువగా ఉంటుంది. పొగ బయటికి రావాలంటే నిప్పు అంటుకుంటే గానీ రాదు. నిప్పు అంటుకోకపోతే పొగ ఎక్కడి నుంచి వస్తుంది? నిప్పు రాజేయటానికి తెచ్చిన వాటిల్లోనూ అగ్నితత్వం ఉంటేనేగా అంటుకునేది. జలతత్వము లేని అగ్నితత్వము లేదు అని పడుకున్న అమ్మ లేచి మేడ దిగి స్నానాల గదిలోకి వెళ్ళి గూటిలో ఉన్న నిప్పు పెట్టె తీసుకుని రాత్రి 2:30 గంటలకు సరివితుక్కు ముట్టించి చూస్తూ ఉంటుంది. మంచులో ఉండటం చేత కొంచెం ఆలస్యంగా అంటుకుని మండుతాయి. ఆ మండే సమయంలో పచ్చి కొమ్మ పడుతుంది. చిటపట మంట తగ్గి పొగ వస్తూ మంట తగ్గినది కానీ నిప్పు ఉన్నది. అగ్ని వేరు, అగ్నితత్వము వేరు. కనపడే అగ్ని లేనంత మాత్రాన అగ్నితత్వము లేనట్టు కాదు. తత్వతః తత్వంలో అన్ని తత్వములు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే వీటిని చూస్తూ ఉంటే అసలు తత్వము గనుక, తత్వములో నుంచి పంచబడ్డాయి గనుక. తత్వము అంటే తాతమ్మ పాడే పరతత్వమేనా పాట? ఆ పరతత్వమే ఈ తత్వం, ఈ తత్వమే ఆ పరతత్వం, చివరకు అపరతత్వం అని అమ్మ ఆలోచిస్తూ ఉండగా ఇందాక అంటించిన సరివితుక్కులో పచ్చిపుల్ల మిగులుతుంది కాలకుండా. ఆ పుల్లను తీసి అమ్మ దగ్గర పెట్టుకుని తెల్లవారిన తరువాత ముఖము కడుక్కొని ఆ పుల్లను నీళ్ల పొయ్యి కింద మండుతూ ఉండగా నీళ్లలో తడిపినప్పుడు పై చర్మం తడిసినది కానీ లోగర్భము తడవలేదు. గర్భము అంటే లోపలి భాగము. గర్భము అంటే పొట్ట అనే కాదు, గర్భితంగా అని అంటారు. గర్భితం అంటే అంతర్ముఖమేనా? అంతే. పుల్లను తడిపి ఇట్లా ఆలోచిస్తూ పొయ్యిలో వేస్తుంది. ఆ మంటలో జలతత్వ శక్తి తక్కువై వెంటనే మండిపోయెను. నిప్పు నీళ్లు చల్లితే కానీ చల్లారదా అనుకొని అమ్మ ఒకరోజు పొయ్యి చల్లార్చకుండా ఉంటే ఏమవుతుందో చూద్దాం. ఇంట్లో వాళ్ళు ఊరుకోరుగా. తెల్లవారిపోతుంది. తెల్లవారుజాము 4:30 గంటలకు పొయ్యి వెలిగించారు. నేను రేపు రాత్రికి పొయ్యి రాజేసుకుని నిప్పు ఆర్పకుండా ఉంటే ఏమవుతుందో చూద్దాం. అయినా రేపు రాజేయటం ఎందుకు? కట్టె అయిపోతే మంట అదే చల్లారిపోతుంది. కట్టె పెట్టకుండా ఉంటే బొగ్గులు కాలి నుసి అయిపోతాయి. ఆ నుసి కొంచెం సేపు గాలి కొడితే ఎగిరిపోతుంది. ఎగిరినప్పుడు ఎగిరించే గాలిని పడి మట్టిలో కలిసిపోతుంది. పొయ్యిలో ఉన్నప్పుడు నుసి రూపం వేరు, గాలిలో పైకి ఎగిరినప్పుడు తుంపురులుగా ఉన్న రూపం వేరు, క్రింద పడ్డప్పుడు ఉన్న రూపము వేరు. పొయ్యిలో నుంచి లేవకొట్టి కొంత దూరం పంపిన గాలికి రూపం కనబడదేం? గాలికి రూపం లేదా? నాకు గాలి కనపడకుండా ఉండి అన్ని పనులు చేయిస్తుంది. గాలికి రూపం స్పర్శ, అంటే మనసుకు తట్టేది. మనస్సు గాలి ఒకే రూపమేమో. మనసు ఎట్లా ఉంటుందంటే చెప్పలేం, గాలి ఎట్లా ఉంటుందంటే చెప్పలేం. గాలికి శబ్దమన్నా ఆధారం ఉంది, కదలికన్నా కనపడుతుంది. ఆకృతుల కదలికను బట్టి గాలిని గుర్తించవచ్చు. మనస్సును
వీటన్నింటినీ గుర్తించే గుర్తుతో గుర్తించవచ్చును. మనసుకు రూపమున్నది. ఎప్పుడు దేనిని చూచి గుర్తిస్తుంటే దాని రూపము. అన్ని రూపములు కలది కనుక దానికి ఒక రూపమంటూ లేదన్నారు అని అమ్మకు తోచును. ఉదయం 5:30 గంటలకు. 6 సంవత్సరముల 2 మాసములు అమ్మ వయసు. అమ్మ మేడ మీదకు వెళ్ళి కూర్చుని మేడకు పక్కగా ఉన్న ఐలూరు కాంతమ్మ గారి దొడ్లో గేదెను పాలు పిండుతూ ఉంటారు. చెంబులో నీళ్లు పారబోసి పాలల్లో నీళ్లు కలపకుండా పిండుతున్నారనుకుని నీళ్లలో పాలుండవా, పాలల్లో నీళ్లు లేవా అని ఆలోచించి తీస్తున్న పాలనే చూస్తూ పాలు తెల్లగా ఉన్నాయి. చెంబులో పడగానే పాలధార ధ్వని వస్తుంది. అది అమ్మ అని వినపడుతుంది. పాలు నన్ను పిలుస్తున్నాయేమోనని చెవులు కళ్ళు పాలవంకనే తిరిగి మనస్సు అమ్మ అనే శబ్దాన్ని ఆలోచిస్తుంది. పాలకు అమ్మ ఎవరు? పాలు తీసే చన్నుకు అమ్మ ఎవరు? పొదుగుకు అమ్మ పొట్టకు అమ్మ చర్మము, కండరాలు, నరములు, కోశములు ఒకదానికొకటి ఆధారమై అన్నీ కలిపి గేదై అన్నింటి రసం పాలుగా వచ్చి అన్నీ అమ్మ అని పిలిచేది అమ్మ, పలికేది అమ్మ, ఉన్నది అమ్మ. అంతా అమ్మై మమ అయింది. అంతా మమ. ఇంతకు పాలల్లో నీళ్లు ఉంటాయేమో. రక్తంలో నుంచి తీసిన పాలుగా ఉంచితే నీళ్లు ఉండవేమో. పాలు అంటే గన్నేరు చెట్టుకు పాలు ఉన్నాయి, కొన్ని జంతువులకు పాలు ఉన్నాయి, కొన్ని చెట్లలోనూ పాలు ఉన్నాయి. ఈ పాలు అన్నీ తీసి కాచి చూస్తే ప్రతి పాలల్లోనూ నీళ్లు ఉండేది ఉండంది తెలుస్తుంది అని. పాలు అనే పేరుగల పాలు అన్నింటికీ ఒకే గుణమా? పాలు అంటే భాగమని కాదు, వాటి శరీరంలో నుంచి వచ్చిన పాలు. ఇంకో అర్థం కూడా ఉంది. పాలు అంటే శరీరంలో ఒక భాగమేగా. ఈ పాలన్నీ నా పాలబడ్డాయి, అయినా చూద్దాం అని మేడదిగి ఐలూరు కాంతమ్మ గారింటికి వెళ్ళి వాళ్ళ మనవడు కృష్ణమూర్తిని చూచి స్నేహితుడైన కృష్ణమూర్తిని పిలిచి, ఎప్పుడైనా నేరేడు చెట్ల కింద నేరేడులు పండ్ల పరిచయం, మీ ఇంట్లో నాకు కాసిన పాలు పోయిస్తా? కృష్ణమూర్తి: ఎన్ని కావాలి? అమ్మ: గిద్దెడు చాలు. నీళ్లు కలపని చిక్కని పాలు కావాలి. కృష్ణమూర్తి: మా నాయనమ్మ లేనప్పుడు మా అమ్మని అడగాలి. మా అమ్మ పోస్తే తీసుకొస్తాను, లేకపోతే చెప్పకుండా గ్లాసులో పోసుకొస్తాలే, నీవు పో. అమ్మ: చెప్పకుండా వద్దులే, మీ అమ్మతో అమ్మ ఈ అమ్మాయికి కాసిన మన పాలు కావాలటే అని చెప్పు, నేను వచ్చి నిల్చుంటాను. పోస్తే పోస్తారు, లేకపోతే ఇంకో చోటకు పోతా. ఇట్లా ఎంతమంది పాలు నా పాల పడాలో. కృష్ణమూర్తి అమ్మను తీసుకొని వెళ్ళి దొడ్డి గడపలో నుంచోపెట్టి, అమ్మ ఈ అమ్మాయే అంటాడు. వరలక్ష్మమ్మ గారు ఇంట్లో పొయ్యి రాజేసుకుంటున్నా. ఎవర్రా ఆ అమ్మాయి? కృష్ణమూర్తి: ఎవరో రోజు నేరేడు చెట్ల కింద కలుసుకుంటుంది, ఈ పక్క మేడవారి అమ్మాయి. వరలక్ష్మమ్మ గారు విసినికర్ర పట్టుకుని బయటకు వచ్చి, నువ్వా అమ్మ? ఎవరో అనుకున్నా, తల్లి లేని చిట్టి తల్లి పాపం, రా అమ్మా రా. ఏంటి, ఏం కావాలమ్మా? అమ్మ మాట్లాడక తల వంచుకొని కాలి బొటనవేలు నేల రాస్తూ చేతులు వెనకబెట్టుకుని నేల చూస్తూ పాదములు ముందుకు నెట్టి గోడ కానుకుని నుంచుంటుంది. వరలక్ష్మమ్మ గారు దగ్గరకు వచ్చి గడ్డం పుచ్చుకుని, చెప్పమ్మా చెప్పు, నీకేం కావాలో చెప్పు. అమ్మ: ఒక పావుగంట ఊరుకుని మీ పాలే నాకు కాసిని పోస్తారు. వరలక్ష్మమ్మ: మా పాలంటే? అమ్మ: అదే మీ ఇంట్లో ఉన్న పాలు. వరలక్ష్మమ్మ: మా ఇంట్లో ఆవు పాలు లేవమ్మా. అమ్మ: ఆవు మా అనుకుని, ఆవు పాలు కాదమ్మా, గేదె పాలే, మీకున్న పాలు. వరలక్ష్మమ్మ: కాచి ఇవ్వమంటావా అమ్మ? అమ్మ: కాయవద్దమ్మా, పచ్చిపాలు కావాలి. వరలక్ష్మమ్మ గ్లాసులో కాసిన పచ్చిపాలు పోసి ఇస్తుంది. ఉదయం 9:30 గంటలకు. అమ్మ పాలు తెచ్చి మేడ మీద కిటికీలో పెట్టుకుని తాతగారు కోర్టుకు వెళ్ళిన తర్వాత అందరూ నిద్రపోయేటప్పుడు పాల పని చూద్దాంలే, భోజనాల వేళయింది అని మేడ దిగి వంట ఇంట్లోకి పోయి, వంట అయిందా రాఘవమ్మ గారు? రాఘవమ్మ: అయిందమ్మా, తాతగారికి పెట్టబోతున్నాను. మొన్ననంగా తిన్నావు, నీవు కూడా రామ్మా, అన్నం పెడతాను. తాతగారి చిదంబరరావు గారికి, మన తాత సీతాపతి గారికి, బాపట్ల వెంకట్రావు గారికి భోజనాలు పెడతారు. అమ్మ కూడా మడిగుడ్డ కట్టుకొని పెద్దబామ్మకు పట్టుకుని, మడిగుడ్డ అంటే తడిపిన తడిగుడ్డ, మడితో ఆరేసిన గుడ్డ లేదు కనుక, తాతగారి పక్కన కూర్చొని, తాతగారు మడిగుడ్డ కట్టుకున్నారా అంటుంది. తాతగారు ఆ అని, నీవు తడిగుడ్డ కట్టుకున్నావా అమ్మ? పోనీ నా దగ్గర వద్దులే, పోయి మైల పొడిగుడ్డ కట్టుకొని తిను. తడిగుడ్డ జబ్బు చేస్తుంది, రేపటి నుంచి నా గుడ్డలతో పాటే నీ గుడ్డలు తడిపి ఆరేయించుతా. అమ్మ: మడి అంటే తడిపి ఆరేయటమేగా, మీరు అనే ఆ మైలగుడ్డ కూడా తడిపి ఆరేసిందేగా. తాతగారు: అరవకుండా అన్నం తిను, మాట్లాడొద్దు. అమ్మ ఆ రోజు మొదలు చేసుకుని ఎంతో అవసరమైతే తప్ప ఇంట్లో మాత్రం మాట్లాడటం తగ్గిస్తుంది. దాదాపుగా
1947 సంవత్సరం వరకు తడిగుడ్డ విడిచి భోజనం చేసి మేడ మీదకు వెళ్ళి కూర్చుంటుంది. సమయం 10:30 గంటలు. తాతగారు కోర్టుకు వెళతారు. అమ్మ నాన్నగారు నిద్రపోతారు. అమ్మ మళ్ళా మేడ మీద కిటికీలో కూర్చుని దొడ్లో గోడకు కొట్టిన పిడకలను చూస్తూ ఎండలో పిడకల మీద ఉన్న వరి పొట్టు బంగారంలాగా మెరవటం చూస్తుంది. ఇంకా పక్కకు చూడగా ఉత్తి పొట్టు పోసి పేడలో పిసికి ఉండలు చేసి నెట్టుతూ ఉంటారు పక్కకు. అమ్మ తొందరగా మేడ దిగి వచ్చి చేస్తున్న పేడ ముద్దను చూచి విడిపొట్టును పేడను చూచి పొట్టు పేడలో కలపగానే దాని స్వరూపం మారిపోయింది. పేడలో పడితే పొట్టుకు మారింది కానీ పేడకు మారలేదు. అమ్మ పేడలో పోసిన పొట్టు కడిగితే మొదటి రకంగా వస్తుందేమోనని బొక్కెనలో నీళ్లు పోసి పేడ ముద్ద నీళ్లలో వేసి చాలా వంపులు కడిగి మొదటి రూపం వచ్చునేమోయని కడుగగా ఎంత కడిగినా మొదటి రూపం రాలేదు. పేడ పోయిందే కానీ పచ్చరంగు రాలేదు. ఎండితే వస్తుందేమోయని కడుగగా ఎంత కడిగినా మొదటి రూపం రాలేదు. పేడ పోయిందే కానీ పచ్చరంగు రాలేదు. ఎండితే వస్తుందేమోనని ఎండబెడితే మొదటి రకం రాలేదు. మొదట ఒక రకం తడిపినప్పుడు ఒక రకం, ఎండబెట్టినప్పుడు ఒక రకం, దేని రకం దానిదే. అమ్మ ఎండిపోయిన పిడక తెచ్చి విరిచి అందులో ఉన్న పొట్టు తీయగా తుంపురులుగా విరిగినవిగా అయిపోతుంది. ఆ పిడకను ఇంకా 4 పిడకలను తెచ్చి అన్నీ బాదం చెట్టు కింద పెట్టి గిన్నె పాలు అన్నీ చేర్చి అక్కడ పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళి ఎవరు ఏమి చేస్తున్నారో నేను చూడగా అందరూ నిద్రపోతూ ఉంటారు. వంట మనిషి ఇంటికి వెళుతుంది. అమ్మ పొయ్యి రాజేసి దాలి వేసి కాసిని పాలు పొయ్యి మీద పెట్టి ఇంకొక కుంపటి మీద కాసిని బియ్యము కడిగి పెట్టి కాసిని పాలల్లో నీళ్లు ఉన్నదా లేదా అని చెక్క నిమ్మకాయ రసం పిండగా పాలు గడ్డకట్టి అడుగున నీరు తేరును. ఒకదాని పదార్థములను మరొక పదార్థము చేత విడదీయవచ్చు. వేరువేరుగా ఉన్న పదార్థములను మరొక పదార్థము చేత కలపవచ్చు. పాలల్లో నీరు ఉన్నవని తెలియలేదు కదా. ఎట్లా ఏ పదార్థములో ఏవే ఉన్నాయో పదార్థము చేత పదార్థము గుర్తింపవచ్చు. విడదీయకుండా మిళితమై ఉండుట చేతనే పదార్థముల మార్పును చూచి ఏదో మార్పు వచ్చిందని మార్పు సహజమని గుర్తించక ఆ మార్పునే రూపాంతరమని గాక దానిని కొందరు రూపనాశనం అంటారు. రూపనాశనం లేదు, రూపాంతరమే. రూపము మారినప్పుడు మరొక రూపం ఉంది. ఇంకా చూద్దాం. ప్రతి వస్తువును విమర్శించి చూద్దామనుకొని పొయ్యి మీద ఉన్న పాలవంక చూచి పాలు పొయ్యి మీద పెట్టినప్పటికంటే సన్నగా మీగడ కదులుతుంది. అందులో నుంచి సన్నని పొగ పైకి వస్తుంది. పాలవంకనే చూస్తూ అమ్మ జరుగుతున్న మార్పును గమనిస్తూ ప్రతి దానికి జీవితం ఉన్నది. నిప్పుకు, నీరుకు, అగ్నికి, వాయువుకు ఒక్కొక్క తత్వములో 5 తత్వములు మిళితమై ఉన్నవి. ఇవే 5 25. కానీ ఈ 25 కూడా ఒక భూతమే మారినట్లు పంచబడ్డవి కనుక పంచభూతాలైనవి. ఒక రకంగా దూరం పోకుండా పరిమితిగా ఆలోచిస్తే ఒక భూతములో ఉన్న గుణం మరొక భూతములో మారినట్లుంటుంది నాకు. వీటిని బట్టి చూస్తే ఈ 4 రోజుల నుంచి అన్నింట్లో అన్నీ ఉన్నట్లే కనపడుతున్నాయి. పొయ్యి మీద పాలు పొంగుకు వస్తాయి. గిన్నె అడుగున పాలు లేకుండా మొత్తం పైకి వస్తాయి. వస్తువును బట్టి అట్లా జరుగును. పొయ్యి మీద పెట్టిన ప్రతి వస్తువు అట్లా జరగదుగా. వాటి పరిస్థితిని బట్టి ఒకటి మాడిపోతుంటుంది, ఒకటి పక్కము అవుతుంది. అంటే పొయ్యి మీద పెట్టిన గిన్నె మాడింది. లోపల పోసిన బియ్యం నీరు రెండింటిని కలిపి పొయ్యి మీద పెడితే నీరు బియ్యంలో మిళితమైపోయి అన్నంగానే తయారయ్యి నీరు బియ్యం అనేది పోయి అన్నము అనే ఒక పదార్థంగా తయారయ్యింది. రెండవ పొయ్యి మీద ఉన్న పాలు చూచి పైకి పొంగిన పాలు అడుగుకు పోయి పొర్లుతూ ఉంటాయి. అమ్మ పాలల్లో చెయ్యి పెట్టి చూచి ఈ పాలలో సెగ పెట్టిన కొద్దీ ఇంకా వేడెక్కుతాయని సెగ తగ్గకుండా 4 పిడకలు వేస్తూ సాయంకాలం 4 గంటల వరకు కాచి మళ్ళీ మూత తీసి చెయ్యి పెట్టి చూడగా పాలు ఇంకిపోయి అంతా మీగడే. వేడి ప్రొద్దున ఎంతో ఇప్పుడు అంతే. సెగ ఎక్కువైనందువల్ల వేడి పెరగదు. దానికి ఎంతవరకు వేడి రావాలో పాలల్లో ఎంత అగ్నితత్వం ఉన్నదో అంత ఎక్కుతుంది, పైన పెరగదు. ఏదైనా ఇంతే. ప్రతి పదార్థానికి జీవం ఉన్నది. ప్రతి తత్వము జీవితమే. తత్వమే జీవితం. తత్వం అంటే శరీరం అని కాదు. తత్వం అంటే మనస్సని కాదు. పదార్థం అంటే తత్వమే. మిరపకాయకు ఆకృతి శరీరం, దానిలో ఉండే గుణం జీవం. మిరపకాయ కాయటానికి చెట్టు జీవం అని దొడ్లో ఉన్న మిరప చెట్టు దగ్గరకు వెళ్ళి పచ్చి మిరపకాయలు కోసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళి చింతపండు ఎండుమిరపకాయలు తెచ్చి ఉప్పు కోసం ఇంట్లోకి పోగా తాతగారు
చిదంబరరావు గారు చీరాల నుంచి వస్తారు. కూతురు గారింటికి వెళ్ళిన అన్నపూర్ణమ్మ గారు వస్తారు. వంట మనిషి వస్తుంది. అమ్మ ఉప్పు తీసుకుని దొడ్లోకి వస్తుండగా ఏమిటి ఈ అల్లరి అని కసురుతుంది. ఉప్పు తీసుకుని దొడ్లోకి రాగానే వంట మనిషిని ఆధారం చూచుకుని అది వరకు మెదలకుండా ఊరుకున్న పని మనిషి కూడా అమ్మ మీద అరుస్తుంది. గిన్నెలు తోమి ఇక్కడ పెట్టిపో, ఎందుకు ఇట్లా ఎవరు తోముతారు, మెల్లిగా ఎవరు తోముతారు, నీ తాత అని నల్లి అంటుంది. అమ్మ, నా తాత కోర్టుకెళ్ళాడు, వచ్చినాక చెబుతాలే అమ్మ, నల్లి అంట్లు తోమమన్నదని నిన్ను అని. నల్లి, ఏమిటి అమ్మాయి గారు అంటున్నారు? అమ్మ, నువ్వు అన్నది అంటున్నా మెల్లిగా అంటూ. ఆ ఉప్పు మిరపకాయ అక్కడ పారబోసి ఎవరూ లేనప్పుడు రేపు మధ్యాహ్నం చూసుకుందాంలే అని ఆ వండిన పదార్థము పాలు మీగడ దొడ్లో ఈనిన పందిని పిలిచి పెట్టును. ఆ పందికి లోగడ అన్నము వేసే అలవాటు ఉన్నది. మెల్లిగా ఆ పందిని అలవాటు చేసుకొని ఆ పంది దగ్గర పాలు తీయవలెనని దాన్ని అలవాటు చేసుకుంటుంది. ఆ అంట్లుంచిన దొడ్లో వేసుకుని అమ్మ తోముట ప్రారంభించును. ఇంతలో తాతగారు వచ్చి గులాబీ మొగ్గలు ఎన్ని ఉన్నాయో చూద్దామని దొడ్లోకి వచ్చి, ఇదేమిటమ్మా సూరమ్మ తల్లి అంటే అమ్మను, నువ్వు తోముతున్నావెందుకమ్మా అంట్లు, నిన్న తాతగారు మాట్లాడవద్దన్న మాట అమ్మకు గుర్తుకు వచ్చి నవ్వుకుంటూ అంట్లు ఇసుకలో కప్పిపెట్టి నీళ్లు చల్లి ఇంట్లోకి వెళ్ళి గడియారం వంక చూడగా సాయంకాలం 6 గంటలవుతుంది. శిక్షణ కూడా రక్షణే. అమ్మ మామూలుగా మర్రి చెట్టు కిందకు వెళుతుంది. మర్రి చెట్టు కింద పోలీసులు కనపడరు. అమ్మ పోలీసులు రాలేదనుకుని రైలు పట్టాలు దాటి అద్దంకి వారి తోటిలోకి పోచుండగా తూర్పు దిక్కు నుండి వారు కూడా వచ్చి అమ్మను కలుసుకుని ముగ్గురు కలిసి తోటలోకి వెళ్ళారు. మస్తాన్ సాహెబ్ పైకండువా తీసి కింద పరిచి అమ్మను కూర్చోబెట్టి మహమ్మదీయ ఆచారముతో నమస్కారం చేయును. అంకదాసు సాష్టాంగ నమస్కారం చేయును. వస్తూ అమ్మకు పీచు మిఠాయి పంచదార బూందీ తీసుకువస్తారు. అమ్మ చేతిలో పెట్టగానే అమ్మ పొట్లాలిప్పి కాసేపు ముగ్గురు నిశ్శబ్దంగా కూర్చుంటారు మౌనంగా. అరగంట అయిన తర్వాత పొట్లాల వంక చూస్తే పదార్థములు అయిపోయి ఉంటాయి. 5 నిమిషములు వారిద్దరూ కళ్ళు మూసుకొని కూర్చుంటారు. కళ్ళు తెరచి అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మ నీవెవరమ్మా, తినేటప్పుడు నీవుగా లేవే, తీసుకున్నది కనపడలేదు, నీవుగా లేవు, ముసలి అమ్మలాగా కనపడ్డావెందుకు అని వణుకుతూ భయంతో ఇద్దరూ పాదాల మీద పడి పెద్దగా అరుస్తూ, చెప్పమ్మా చెప్పు తల్లి, ఓ తల్లి. మస్తాన్, భయమూ వస్తుంది, ఆనందము వస్తుంది, ఏడుపు వస్తుంది. అందాజు, మాకు అడగటం చేత కాదు, నిన్ను తెలుసుకోలేము. అమ్మ, నాకేం తెలియదు నాయనా, మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఎవరో ముసలమ్మ వచ్చి తిన్నదేమో. మస్తాన్, నిజంగానే చూచాము, నీవుగా లేవు, ఎవరోగానో ఉన్నది, అట్లా కనపడ్డావని అనలేను. ఆమె వచ్చి కూర్చోవటమూ చూడలేదు, తిన్నది మాత్రము నీవు కాదు. అంకదాసు మస్తాను ఉద్దేశించి, కాదులేబోయ్, అమ్మ అట్లా కనపడ్డదని మాత్రము నమ్మకమేమిటి, వచ్చి కూర్చోవటం చూడలేదు, అమ్మ లేచిపోవటం చూడలేదు, తిన్నది మాత్రం ముసలమ్మే. అంకదాసు, అమ్మకు ఆ శక్తి లేకపోతే 5 ఏళ్ల పిల్ల చుట్టూ మనమెందుకు తిరుగుతాం, లోగడ జరిగిన అనుభవాన్ని గుర్తు తెచ్చుకో, అమ్మ అన్నింట్లోనూ ఒప్పించి మెప్పించుతుంది. మస్తాను, అమ్మ మీద ఉన్న విశ్వాసం దొడ్డది. నేను ఇంతవరకు ఎవరికీ దండం పెట్టి ఎరుగను. అమ్మను చూడకముందు నేను చాలా తప్పులు చేసేవాడిని. అమ్మ తప్ప మరేమీ గుర్తుకు రావటం లేదు. ఇల్లు వదిలిపెట్టి పోదామనిపిస్తున్నది. భార్య పిల్లలు ఇసుగొస్తున్నది. ఉద్యోగము వద్దనిపిస్తున్నది. అమ్మను చూస్తూ ఉంటే చాలు. అమ్మ మనం ఇంటి వద్ద ఉన్నప్పుడు కూడా ఇట్లాగే కనపడితే హాయిగా ఉంటుంది. అట్లా ఏమి చేస్తే కనపడుతుందో. అంకదాసు, మనమనేది పోయి అంతా అమ్మైతే. మస్తాను, అంతా అమ్మైతే అమ్మను చూడడం ఎందుకు, అంతా అమ్మైతే ఆనందమే ఉన్నది. అమ్మ అమ్మగా ఉండి మనం పిల్లలుగా ఉన్నప్పుడే ఆనందం. ఇదే పెద్దలు చెప్పే జీవన్ముక్తి లక్షణము, ఇదే భక్తి అని. అమ్మ ఏమీ మాట్లాడకుండా దూరంగా కూర్చుని ఉంటుంది. పొద్దుగూకింది, మనం ఇంటి దగ్గర మాట్లాడుకుందాంలే అని అమ్మతో వెళ్ళి అమ్మని ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్తూ రేపు మళ్ళీ అమ్మ దర్శనం అయినప్పుడు ఇంకా కొంత తెలుసుకుందాం. ముగ్గురు కలిసి వెళ్తుండగా దారిలో రైలు పట్టాలకి ఇవతలగా 10 గజాల దూరంలో ఒక ముసలివాడు ఎదురుపడి ఎగాదిగా అమ్మ వంక వారి వంక చూచి అమ్మను తేరిపారా చూచి సాష్టాంగ నమస్కారం చేసి ప్రాణం వదులును. అంకదాసు మస్తాను అతను ఇంకా నమస్కారం చేస్తున్నాడనుకుని ఎంతసేపటికి లేవకపోతే మస్తాను లేవదీస్తాడు. తాత లేవక నోటి వెంట నురుగు పడుతుంది. ఒళ్ళంతా పచ్చబడి ఉంటుంది. మస్తాను, ఇదివరకు ఎరుగుదువా అమ్మా? అమ్మ, ఇదివరకు ఒకప్పుడు భిక్షాటనకు వస్తే భిక్షము పెట్టలేకపోయాను. ఆ రోజు నేను అతను బజారుకు కలిసి వెళ్ళినప్పుడు కొంత పరిచయం కలిగింది. మస్తాను, ఆ పరిచయమే ఈనాటి ఈ ధన్యత్వము, ఈ దివ్య దర్శనము. మస్తాను అతన్ని తీసి అమ్మ ఆజ్ఞ తీసుకుని పారవేసి వద్దామంటాడు.
అమ్మ, నాయన ఇప్పుడు రాత్రి 7:30 గంటలు అయ్యింది. తొందరగా పారేయగలదురా? మీరిద్దరూ వెళ్ళి కట్టెలు కొనుక్కొని రండి. నేను ఇంటికి వెళ్ళి కనపడి వస్తాను. రావటానికి ఇబ్బంది అయ్యి ఎవరైనా ఆటంకపరిస్తే రాలేను. రాలేకపోయినా మీరు ఏం చేయించాలో అది చేసివేయండి. అంకదాసు: అమ్మ, ఇతని శరీరం కూడా ముక్తి పొందింది. పూర్వం చరిత్రల్లో లేని విశేషాలు ఈ అవతారంలో కనపడాలమ్మా. కనపడుతూనే ఉన్నదనుకో. దుష్ట శిక్షణ లేని అవతారము అంటే అందరికీ రక్షణే. అమ్మ: శిక్షణ కూడా రక్షణే నాయనా. నేను వెళ్ళి వస్తాను. నీవు పోయి తొందరగా రామ్మా. అమ్మ పడుకున్న శవాన్ని ముద్దు పెట్టుకుని, నాయనా, నీవు పోయినా నిన్ను గుర్తించటానికి నీవు ధరించిన యాకృతి ఉన్నది ముద్దు పెట్టుకుంటూ అమ్మ ఇంటికి వెళుతుంది. ఇంటి వద్ద చిదంబరరావు తాతగారు వాళ్ళు భోంచేస్తూ ఉంటారు. అమ్మ వెళ్ళి దర్వాజా పట్టుకుని నుంచుంటుంది. తాతగారు: అమ్మ, ఎక్కడికి పోయావు? అన్నానికి రా అని రాఘవమ్మ గారు అమ్మకు అన్నం పెట్టండి. రాఘవమ్మ: కంచం పెట్టుకుంటావా? ఇస్తరి వేసుకుంటావా? అమ్మ: 2 నిమిషాలు ఆలస్యం చేసి 2 బాదమాకులు కోసుకొని అన్నం పెట్టండి రాఘవమ్మ గారు. రాఘవమ్మ గారు: పెడతా అమ్మ అని అన్నం పెట్టిపోతారు. తాతగారు వాళ్ళు భోంచేసి పోతారు. అమ్మ ఒక్కరు కూర్చుని ఉంటారు. అమ్మ 2 మెతుకులు నోట్లో పెట్టుకుని ఆకులో ఉన్న అన్నం మామూలుగా పెట్టే పందికి పెట్టి అమ్మ తొందరగా దొడ్డి వాకిలిని పరిగెత్తుతుంది. అనసూయతత్వం. శవము దగ్గర మస్తాను, అంకదాసు ఇద్దరూ లేరు. అమ్మ వెళ్ళి శవమును తడుముతూ కూర్చుంటుంది. ఇంతలో మస్తాను, అంకదాసు పుల్లలు తీసుకువస్తారు. శవం కొంచెం కదిలినట్టు ఉంటుంది. మస్తాను: అమ్మ, తాత కదిలినట్టున్నాడే. అమ్మ: కదిలేది కదలదా నాయనా? మస్తాను: ఏమిటమ్మా, నిజం చెప్పు. పుల్లలు తెప్పించి మమ్మల్ని ఆడించి చంపి బతికించావా అమ్మా? అమ్మ మాట్లాడదు. శవము వంకనే చూస్తూ ఉంటుంది. అంకదాసు: చావటం కాదేమో, సమాధి స్థితి ఏమో. మస్తాన్: సమాధి అంటే నమాజా? అంకదాసు: అంటే బాహ్యస్మృతులు తప్పి అమ్మ పరమాత్మలో లగ్నం కావటం. మస్తాను: పరమాత్మలో కాదు, అమ్మలో లగ్నం చేసుకుని మళ్ళీ అతనితో పని ఉండి మళ్ళీ స్మృతి తెప్పించింది. మస్తాను: అమ్మ విధానమే అదిగా. నచ్చాడు అంటే నచ్చాడంది. పారవేయాలంటే సచ్చాడు అంటే సచ్చాడంది. పారవేయాలంటే పారవేయమంది. గుంట అంటే గుంట అంది. కాదు కట్టెలంటే కట్టెలంది. అంకదాసు: విషయాన్ని మరుగుపెట్టి ప్రేమను చూపెట్టావమ్మా. నిన్ను గుర్తించేదెవరు? ఇదివరకు ఎవరికైనా ఇట్లా కనపడ్డావా అమ్మా? మస్తాను: అతను ఏమీ తెలియనివాడు కదా, ముష్టికి వచ్చినవాడు కదా. సాధన అంటే ఏమిటో, అమ్మ అంటే ఏమిటో తెలియక తన ఉదరపోషణకు వచ్చిన వాడికి ఇంత మహాభాగ్యము. దీనికి ఈ పేరు తగునో తగదో, ఇంకా ఏమైనా పేరు పెట్టాలో వర్ణించడానికి చేత కావటం లేదు. మనసుకు తడుతున్నది, నోటికి రావటం లేదు. అంకదాసు: అమ్మ వంక చూస్తున్నావా మస్తాను? అమ్మ తేజస్సు రకరకాలుగా మారిపోతున్నది. వెనకటి వారు దశావతారాలే చూపించారంటారు. అమ్మ అమ్మ అని పెద్దగా అంటూ అమ్మ వంక చూచి మనుషుల రూపంతో శరీరధారివై అయిన రూపాలే కాకుండా కొండలు, నదులు, నిధులు కూడా ఈ అరగంటలో రకరకాలుగా కనపడుతున్నవి. ఒళ్ళు పులకరిస్తున్నది అన్నాడు. కృష్ణుడు యశోదకు చూపించినది ఇదియేనేమో. అది నిజమని ఒప్పుకోవాలంటే ఈనాటి అమ్మే ఆనాటి కృష్ణుడిగా పుట్టి ఉండాలి. ఈ అదృష్టం ప్రతి ఒక్కరికి కలగాలి అని పెద్ద కేకలు ఎడతాడు. అమ్మా అమ్మా, నీవెవరో చెప్పమ్మా. ఎరుక చెయ్యమ్మా. ఎరుకయింది. ఎరుక చేశావు. ఎరుకే నీవు. నేను బాల్యంలో లక్ష్మీ నరసింహ శతకము చదువుకునేవాడిని. ఇంతకంటే నాకేమీ దైవచింతన లేదు. నాకు నేను భగవంతుణ్ణి చూచానంటే, నేను భగవంతుణ్ణి గుర్తుపట్టానంటే అమ్మ మన కొరకు. ఏమీ చేయలేని వారికై భక్తి లేని వారికి విముక్తి లేదంటున్నారు. భక్తి లేని వారికి ముక్తి ఉన్నదని, భక్తి తానని, ముక్తి తానని రుజువు చేస్తున్నది. లేకపోతే నేను చాలా దుర్మార్గుడను. సరి అయిన వృత్తులు లేవు నాకు. ఇన్ని మాటలు, ఇంత స్తోత్రము, ఇటువంటి దర్శనము అని అమ్మ పాదముల మీద పడి నమస్కారం చేస్తూ లేవలేడు. ముసలివాడు బాగా పొర్లుతున్నాడు. మస్తాన్ సాహెబ్ కళ్ళు మూసుకుని అంకదాసు అనేవి అన్నీ వింటూ, ఇవన్నీ తనకు కలిగితే ఇంతగా మాట్లాడలేడు. తనలో ఉన్న జీవం లేదు. అమ్మలో ప్రవేశిస్తున్నట్లుగా భావించి తను లేను, ఉన్నదంతా అమ్మే అనుకుంటాడు. అంకదాసు అమ్మ పాదముల మీద నుంచి లేస్తాడు. మస్తాను: అమ్మ. మస్తాను వంక చూస్తుంది. మస్తాను: అజ్ఞానులకు జ్ఞానము ఎట్లా కలుగుతుంది? అమ్మ: మీకు కలిగినట్లుగా. మస్తాను: మాకు నీ దయ వల్ల కలిగిందమ్మా. అమ్మ: అందరికీ ఒకరి దయ వల్లనే. జ్ఞానం ఒకరి దయ వల్లనే కలుగుతుంది. రాజుగారి పాట పాడుచు నీ కథ చాటుచు. ఇంతలో ముసలితాత కదలి లేచి కూర్చుంటాడు. అంకదాసు: తాత, నీకెవరైనా సంజీవి పోశారా? మస్తాను: సంజీవే అమ్మయ్యో, జీవులకు సంజీవి.
సంజీవే అమ్మయ్య జీవులకు సంజీవి. రాజుగారి పాట. అమ్మా అమ్మ ఆది జనని అవనికన్న పావని అనే పాట. అమ్మ తాతను ఉద్దేశించి, నాయన మంచినీళ్లు తాగుతావా? తాత హీనస్వరంతో, ఇక ఏమీ వద్దమ్మా, నీవిచ్చిన డబ్బు కూడా అవసరం లేదు, కొంత ఖర్చు అయింది. ఒక తప్పు చేశాను, అది కూడా ఆ తప్పుకే ఖర్చు అయింది. అమ్మ ఏ తప్పు నాయనా? తాత నీకు తెలియదా అమ్మ, ఆ తప్పు కోసమే ఇచ్చి వచ్చావుగా. అమ్మ అప్పుడు నీకు తప్పు లేదు, నేనే ఇచ్చినప్పుడు. తాత నేను ఇంకొకటి చెప్పుకుంటా అమ్మా, తాగి మాంసం తినాలని కొనుక్కున్నా అమ్మా, చేసుకోవటం చేతగాక పారేసుకున్నా అమ్మా. అమ్మ నాయన నా దగ్గరకు తెచ్చుకోలేకపోయినావా? నేను చేసి పెట్టేదాన్ని, పచ్చిది కూడా తినొచ్చు కదా, ఎందుకు పారవేసుకున్నావు? నాకు తెచ్చి పెట్టకపోయావా? నేను తినేదాన్ని అని అనగానే తాత ఉలిక్కిపడి అమ్మ చేతిలో ఉన్న మాంసపు ముక్కను చూచి అమ్మ పాదముల మీద పడబోయి ఆ ఇద్దరి మీద పడతాడు. తాతకు ఏదో మంచి దృశ్యం కనిపించిందని, ఆ ఇద్దరు ఎవరి అనుభవం వారిదేరా, ఒకరికి ఇచ్చిన అనుభవం ఇంకొకరికి ఇవ్వదు, ఎదురుగుండా ఉన్నా కనిపించదు. రాత్రి 12 గంటలు, పొద్దుపోయింది. అంకదాసు తాతతో, ఇందాక అమ్మ పాదాల మీద ఎందుకు అట్టాపడ్డావు? కారణం ఏమిటి? ఏమన్నా కనపడ్డదా? తాత లేదు బాబు, తాచుపాము కరిచింది. బతకననుకుని స్టేషన్కు పోదామనుకుంటుండగా అమ్మ ఫలానా చోట ఉన్నట్లుగా శబ్దం వినపడుతుంది. దీపము చూడకూడదన్నారు. దీపం లేకుండా అమ్మ దారి చూపించింది. సరాసరి అమ్మ దగ్గరకు వచ్చాను. ఏమీ తెలియలేదు. అమ్మ మొన్న కనపడ్డప్పుడే, అయ్యా వినండి, ఈ డబ్బు నీవు సొంతము వాడుకుంటావా అన్నది. ఇంకొక ముక్క కూడా అన్నది, పెద్దవాడివి, పాములు తేళ్ళు జాగ్రత్త, ఎన్నాళ్ళ నుంచి తిరగటం లేదు, ఏమిటి ఈ అమ్మాయి ఇట్లా అంటుంది అని అనుకున్నా. అప్పుడు డబ్బు దాహం తప్ప మరేమీ కనపడలా. ఆ రోజు నుంచి అమ్మ రోజుకొక రూపంతో కనపడుతూ మాటలు వినపడుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి నేను ఏదో వచ్చి చచ్చిపోయినట్లు అమ్మ మందు పోస్తే బతికినట్లు కల వచ్చినది. ధన్యుడివి అని ఇద్దరూ అందరూ. మస్తాను ఇది ఒక కలగానే ఉంది. ఈ చిన్నపిల్ల ఏమిటో, పెద్దగా ఉండటమేమిటో, మనకి అనుభవాలేమిటో, ఇటువంటి నిర్భాగ్యులకు ఎటువంటి సౌభాగ్యం లభ్యపడ్డది? అమ్మ చెప్పినట్లుగా రెండూ ఇచ్చేది ఒకరే అనే మాట నిజం. మనం చేసిన కర్మ కొద్దీ అనేది లేదు. మన చేత చేయించిన కర్మ అమ్మ తీసేస్తుంది. లేకపోతే ఈ సుకర్మలు చేస్తే అమ్మ కనపడ్డది. చేసుకున్న భార్యన అగచాట్ల పాలు చేశాను, తమ్ములను అన్యాయం చేశాను, చెయ్యని దుర్వత్తి లేదు అని మోకాటి మీద కూర్చుని అమ్మకు నమస్కారం చేస్తూ ఒక దండకం మాదిరిగా అమ్మకు తన జీవిత కథను వినిపిస్తాడు. ఇది అంతా నీకెంత చెప్పినా పాపం తీరదు అనిపిస్తుంది. మళ్ళీ నీవు కనపడ్డ తరువాత పాపమేమున్నదనిపిస్తుంది అని పెద్దగా అరుస్తూ వణుకుతూ అమ్మ పాదాల మీద పడిపోతాడు. అంకదాసు లేచి పక్కకు నుంచుని అమ్మను చూచి, లీలావతి అంటాడు. నీ పేరు లీలావత అమ్మా? అమ్మ లేదు నాయన, నా పేరు అనసూయ. అంకదాసు అనసూయ అంటే సరి అయిన అర్థం చెప్పమ్మా. అనసూయ అంటే అసూయ లేనిదంటారు, అంతేనా? ఇంకేమైనా అర్థం ఉందా? నీవు చెప్పమ్మా. అమ్మ పదానికి అర్థము అదేనేమో, కానీ నా ఉద్దేశం చెప్తానాయన. నాకు చదువు రాదుగా అని అర్థం చెప్పేటప్పుడు అమ్మ ఆకారం తెల్ల చీర, తెల్ల రవిక, సొమ్ములేమీ లేకుండా, ముఖమున బొట్టు కూడా లేదు, తల విరబోసి బాసిపీట వేసి కూర్చుని ఉంటుంది. అమ్మ వయస్సు 20 ఉన్నట్లు కనిపించును. అమ్మ ముగ్గురకు ఈ రూపముతో ఒకేసారి దర్శనమిచ్చుచుండును. ఈ మార్పును పోలీసు ఉద్యోగమును గురించి అడిగినప్పటి నుంచి ముగ్గురు అమ్మ ఏమి చెబుతుందోనని ముఖం వంక చూస్తూ ఉంటారు. అమ్మ నాయన, అనసూయ అంటే నా ఉద్దేశం రాగద్వేష అసూయలను పారద్రోలేదే అనసూయ. అదే అనసూయత్వం. ఈ అనసూయతత్వం మస్తాను ఒకడికే అర్థమవుతుంది, తక్కిన ఇద్దరకు అర్థం కాదు. అంకదాసు నాకు అర్థం కాలేదమ్మా అంటాడు. తాత అది కూడా ఆడడు. మస్తాను ఇంటికి పద, తరువాత నేను చెప్తాను అంటాడు. అంకదాసు నీవు చెప్పినా ఇట్లా ఉండదులేవోయ్. ఆ ధ్వని మధురం, ఆ తత్వమే చెప్పేది కనుక, ఆ తత్వమే అమ్మాయి చెప్పేది కనుక కొంత అర్థమైంది, పూర్తిగా కాకపోలా. మస్తాను చాలా ఆనందంగా ఉన్నదమ్మా ఈ భావం. తాత అర్థం కాలేదంటూ వెనక్కు తిరిగి చూస్తాడు. తన్ను ఏదో కదిలించినట్టు ఉంటే తళతళలాడుతూ తనను కరిచిన సర్పం వెనుకకు వచ్చి నిలుచుంటుంది. ఆ పామును చూచి పెద్దగా అమ్మాయి అని అరుస్తాడు. అమ్మ నేనేలే నాయన, ఎవరూ లేరు, వారిద్దరికూ కనిపించదు. తాత కాదమ్మా పాము. అమ్మ ఎక్కడ నాయన? తాత అదేమమ్మా, నీ మీద పాకుతూ ఉంటే లేదంటావేం?
అమ్మో కరుస్తుంది కరుస్తుంది. వాళ్ళిద్దరూ మనసు చెడిపోయింది, భయపడ్డాడు. అదే కరిచింది కదూ అని అనుకుంటారు. కానీ అతనికి కనపడుతున్నది నిజమే. అమ్మ ఒంటి నిండా పాము చుట్టుకొని అమ్మ శరీరం కనపడకుండా పాము శరీరమే చుట్టినట్టుండి చివరకు పాము ఆకృతిగా ఉండి పాము రూపమై అమ్మ ముఖము మాత్రము మామూలుగానే కనపడుతుంది తాతకు. భక్తి కలిగి భయము తగ్గుతుంది. అమ్మ సాక్షాత్ భగవంతుడని ఆ రూపంగా విశ్వసిస్తాడు. భక్తి అంటే కలిగే సదుపాయాలు వారి వారి స్థితిని బట్టి కలుగుతున్నట్టుగా ఇదంతా ఆలకించి మస్తాను అంకదాసుతో అంటాడు. అంకదాసు: అతనికి కనిపించిన దృశ్యం మనకు కనిపించలేదు. నీకు కలిగినవి నాకు లేదు, నాకు కలిగినవి నీకు లేవు. మొదటి రోజు వయసుకు మించిన చురుకుగా తెలివిగల దానిలా కనిపించింది. రెండవ రోజు అసాధారణ వ్యక్తి అనిపించింది. మూడవ రోజు దైవత్వం ప్రబోధిస్తుంది. తాతతో సహా నాకేమనిపిస్తున్నదంటే చెప్పటం చేత కావటం లేదు. అమ్మ దగ్గరకు చేరిన వాళ్ళమంతా తలా ఒక రకంగా చేరాము. అనుభవాలు వేరుగా ఉన్నాయి, కలిగే ఫలితం ఒకటే. మనస్సుకు తడుతున్నాయి కానీ ఇంతకన్నా చెప్పలేను, మాటలు రావు. మస్తాను: భేషు, చక్కని మాట అన్నావు. నా స్థితి అట్లాగే ఉన్నది. మనం చూడకపోయినా అమ్మను ముందు ముందు జరగబోయే రోజుల్లో అమ్మే దేవుడని ప్రపంచమంతా గుర్తించాలని నా ఆశయం. అంకదాసు: అమ్మ అనుకుంటే ఎందుకు కాదు, మనం మాత్రం గుర్తించామా? అమ్మ దయ్యేగా మనం గుర్తించటానికి. మస్తాను: అమ్మను భగవంతుడు తప్ప గుర్తించలేడు. అమ్మే భగవంతుడుగా ఇంకా గుర్తించేదెవరు? అంకదాసు: ఇంకో తమాషా చూచావు? అమ్మ ఇదంతా ఒకసారిగానే చూపిస్తే మనం ఏమయ్యేవాళ్ళమో. గుజ్జనుగుళ్ళు పెట్టినట్టు చేసింది. మస్తాను: కాదు కాదు, వేలు నోట్లో పెట్టి పుట్టగానే ఆముదం కుడపటం నేర్పుతారు. గుజ్జనగూళ్ళ దాకా పోయావే, అదే స్థితి మన స్థితి. తాతకు ఈ లోపుగా అనేక ఆలోచనలు తట్టుతూ ఉంటాయి. అమ్మ డబ్బు ఇచ్చేటప్పుడు అమ్మను గురించి సరి అయిన ఆలోచనతో లేను. అమ్మను ఒంటరిగా పిలిచి ఒంటికున్న నగలన్నీ కాజేద్దామని అనుకున్నాను. అమ్మ నా బుద్ధి గ్రహించి తనే పాముగా వచ్చి కరచి తనే నేను ఇక్కడ ఉన్నానని చెప్పి రప్పించి నేను కనుక్కోనేమోనని నేనే రా అని చూపించింది అని అనుకుని, అమ్మ నేను ఒకటి అడుగుతా చెబుతావా? నాకు ఇందాకటి నుంచి అట్లాగే కనపడుతున్నావు. నాకు కనపడ్డట్టు వారికి కనపడటం లేదనుకుంటా. నేను అడుగుతున్నాను, వారు అడుగటలేదు. నా భయం వారికి లేదు, నా ఆనందము లేదు. అమ్మ నేను అడగదలుచుకున్నది అడుగుతున్నా, చెప్తావా అని పై సంగతులు అడుగుతాడు. అమ్మ: నీకు ఏది తోస్తే అది నిజం నాన్న. నీకు కనపడ్డదాన్ని పట్టేగా నీకు తోచేది. నేను కనిపింపజేసేది నీకు తోచేది. నీకు చెప్పేది నీవు చెప్పేది అన్నీ ఒకటే. తాత తల ఊపుకుంటూ: ఇట్లా ఎప్పుడు పాముగానే దర్శనమీయమ్మా, మరొకటి మారితే గుర్తించలేనేమో. ఇది విని వెంటనే అంకదాసు మస్తాను అందుకొని, అదేమిటోయ్, అప్పుడు ఆ శక్తి ఇచ్చే ఆ దర్శనమిస్తుంది అని ఇద్దరూ ఒకేసారి అంటారు. అంకదాసు: ఇప్పుడు అమ్మ చెప్పింది అంటే ఇంతకు ముందు తాతకు చెప్పింది ఏమిటి అంటే అన్నీ అమ్మేననా చెప్పేది, చేసేది, చూసేది. మస్తాను: అదే ఏదైనా అనుకోవచ్చు, అదే మనోవాక్కాయ కర్మలంటారు. అమ్మ: దీని గురించి మొన్న స్థానాచార్యులు గారు ఈ 3 వివరణలో చాలాసేపు చెప్పారట. మస్తాను: అవి ఇంత వివరంగా ఎందుకుంటాయమ్మా? నీవు 3 చేసి 3 ఒకటిగా చేసి ఆ ఒకటి నీవైన అమ్మవు, నీ ఒక్కమ్మవే. నీవు చెబితేనే సరిపోతుంది. 1 3గా చెబుతావు, 3 1గా చెబుతావు. అది నీ సొమ్ము. అంకదాసు: సొమ్ము ఏమిటయ్యా మళ్ళా? సొమ్ము అమ్మ కాదు. మస్తాను: అవును, మాటల్లోకి వచ్చేటప్పటికి తొట్టుపాటు వస్తూనే ఉంటుంది. అంకదాసు: నిజమే. అమ్మ: నాయనా తెల్లవారొచ్చింది, ఇంటికెళదాం. నేను రేపు మన్నావు వెళతాను. ఎప్పుడు వస్తానో. నేను ఎక్కడున్నా మీ అమ్మ మీకే ఉంది. లేద్దామా? తాతను చెయ్యి పట్టుకోండి. అంకదాసు: ఇకను కనపడతావా అమ్మా అని ఏడుస్తాడు. ఇకను కనపడవా అమ్మా అని ఏడుస్తాడు. మస్తాను: ఏడుపెందుకు? ఎక్కడున్నా ఉన్నదిగా. అంకదాసు: ఎక్కడ ఉన్నా ఉన్నమ్మ వెళ్ళి వస్తానన్నదిగా. మస్తాను: రూపం పరిమితి, శక్తి అనంతం. ఈ మాట అనగానే ఒకసారిగా అన్ని దిక్కులా అరుణోదయపు కాంతితో వెలిగిపోతుంది. ఈ దృశ్యం ముగ్గురకు ఒకేసారి కనపడుతుంది. అంకదాసు: అంకదాసు: ఇదే జీవన్ముక్తి అంటాడు. అంటే జీవంతోనే ముక్తి పొందటం. మస్తాను: దీని వివరణ అమ్మ చెబుతుందిలే. కాదు కాదు, వివరణ చెప్పేది కాదు, అనుభవించేది. ఈ అనుభవం ఎంతమంది శాస్త్రులు చెప్తే తెలిసేది? మనం అనుభవించిందే నోటితో చెప్పలేకపోతున్నాము కదా. అమ్మ: చెప్పేది అంతా అనుభావం, తనలో ఉద్భవించేది అనుభవం. అమ్మ: చెప్పేది అంతా అనుభావం, తనలో ఉద్భవించేది అనుభవం.
మస్తాను: అబ్బా, అర్థం చేసుకోవటం చాలా కష్టం. అమ్మ: వెళ్ళి వద్దాం నాయనా, తెల్లవారి నేను ఊరికి వెళ్ళాలి, మళ్ళీ కలుసుకున్నప్పుడు అని ముగ్గురు లేచి నుంచుంటారు. తాత: ఇంతకు నా గతి ఏమిటి? అమ్మ: వాళ్ళ గతే నీ గతి, అందరికీ సుగతే. మస్తాను జేబులో ఉన్న కాగితం కలం తీసుకొని అందరికీ సుగతి అని వ్రాసుకుంటాడు. అంకదాసు: అమ్మ అన్నమాట విన్నారా? చూశారా? అమ్మని చూశారా? అమ్మ కనపడ్డ దృశ్యం అందరినీ ఒడిలో వేసి దోపుకున్నట్టుగా కనపడ్డది. మస్తాను: మాట వినపడ్డది కానీ దృశ్యం చూడలేదు. మామూలుగా ఇందాక ఉన్నట్టే ఉన్నది అని ఆశ్చర్యమేమున్నది? పడేసి లాగి ఒడిలో నేనుకుంటుంది. ప్రపంచమంతా ఆ ఒడిలో వ్రాలాలి. తప్పదు. అమ్మ అమ్మ అంటూ తెల్లవారకుండా ఉంటే బాగుండును. ఇంకా ఇందాకనే తెల్లవారొచ్చిందనుకుంటే ఇంత ప్రొద్దున్నదేమిటి? అంకదాసు: మనకు ఎంతవరకు చెప్పదలుచుకుంటే అంతవరకు పొద్దు ఉంటూనే ఉంటుంది. అమ్మ లేచి 2 అడుగులు సాగి మామూలు చిన్న పరికిణీతో చొక్కాతో మామూలుగా పిల్లగానే తాత చెయ్యి పుచ్చుకుని, మీరు ముగ్గురూ అటు దగ్గర త్రోవను తిరిగి వెళ్ళండి, నేను ఇటు వెళతానంటుంది అమ్మ. అంకదాసు: ఎందుకమ్మా, మాతోనే రా, లేదా మేము నీతో వస్తాము. మస్తాను: మనింటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో మూలలా. అంకదాసు: అవును, ఈ 3 రోజులకే, ఈ కొద్ది రోజులకే ఇంత చరిత్ర జరిగనే. భూమి మీదకు వచ్చి 6 సంవత్సరములాయే, ఎంతమందిని తరింపచేసిందో. మస్తాను: పుట్టక ముందు లేదు, ఇది తెలిసింది, అది తెలియంది. అమ్మ: తెలియంది తెలియటానికే నాన్న అంటే ఈ రాక. అమ్మ: తెలియంది తెలియటానికే నాన్న ఈ రాక. వారి ముగ్గురు వారి త్రోవన వారు వెళతారు.